10వ తరగతిలో ప్రవేశించిన విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ యూటీఎఫ్ ఆధ్వర్యంలో మే 21న యూటీఎఫ్ హోంలో ప్రారంభమైన అవగాహన క్లాసులు 14వ రోజైన సోమవారం కూడా కొనసాగాయి. మ్యాథ్స్ సబ్జెక్టును శ్రీనివాస్, ఇంగ్లీష్ సబ్జెక్టును ఝాన్సీ బోధించారు. ఈ సందర్భంగా ఝాన్సీ మాట్లాడుతూ 10వ తరగతిలో ప్రవేశించిన విద్యార్థులు సెల్ ఫోన్లు, టీవీలకు అతుక్కుపోకుండా ఉన్న సమయాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. తనతో పాటు వివిధ సబ్జెక్టుల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు యూటీఎఫ్ హోంలో ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు క్లాసులు బోధించడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి రవిచక్రవర్తి, సీనియర్ నాయకులు సిహెచ్వి రమణ, నగర నాయకులు వరహాలు బాబు, కేఎంకే మూర్తి, రూరల్ నాయకులు పి గిరిధర్, గోపాల్, తానిషాలతో పాటు ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్ష కార్యదర్శులు ఏ సంజయ్, ఏ వాసు తదితరులు క్లాసులను పర్యవేక్షించారు. మంచి మార్క్స్ ఎలా గెయిన్ చేసుకోవాలి అని చక్కటి మంచి అన్ని సబ్జెక్ట్స్కి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి టీచర్స్ వస్తున్నారు. ఫ్రమ్ మార్నింగ్ 8 o'clock to 10 o'clock వాళ్ళు ఇక్కడ మనకి క్లాసెస్ తీసుకుంటున్నారు. పిల్లలందరూ కూడా చాలా క్రమశిక్షణగా చక్కగా వచ్చి క్లాసెస్ అటెండ్ అవుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే టైం వేస్ట్ చేసుకోకుండా, సమయాన్ని వృధా చేసుకోకుండా వాళ్ళు క్లాసెస్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఈ కార్యక్రమంలో నా పార్టిసిపేషన్ ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంతేకాకుండా వీళ్ళకి సబ్జెక్ట్స్ మాత్రమే కాదండి, వాళ్ళకి కెరియర్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది, కెరియర్ గైడెన్స్ చెప్పడం జరిగింది. వాళ్ళ ఫ్యూచర్ ఎలా పిక్చరైజేషన్ ఎలా చేసుకోవాలి, ఈరోజైతే ఒక పిక్చరింగ్ మై ఫ్యూచర్ అనేటువంటి యాక్టివిటీ కూడా మేము చేయించాము. వాళ్ళందరూ కూడా నీట్కి ప్రిపేర్ అవ్వంటే ఎలాగా మనం వెళ్ళాలి, ఎంసెట్ అయితే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏదైతే వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అనేది కూడా ఇక్కడ డిసైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందరూ కూడా ఎక్స్పర్ట్ టీచర్స్ ఇక్కడ వాళ్ళకి క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది ఎస్ఎఫ్ఐ మరియు యూటీఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు. పిల్లలందరూ కూడా ఇంకా ఎవరైనా ఉంటే కనుక ఈ క్లాసెస్కి అటెండ్ అవ్వి వాళ్ళ యొక్క సమయాన్ని చక్కగా సద్వినియోగపరచుకోవాలని మా యూటీఎఫ్ హోమ్ టీచర్స్ హోమ్ తరపున నేను కోరుకుంటున్నాను.